హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు కదండి. ఈరోజు అయితే మనం స్పైసీ టేస్టీ చికెన్ పకోడీ ఎలా చేద్దామో మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. కానీ నా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నానండి. 1 కప్పు, అది 260 గ్రామ్స్ అండి. కింద మెజర్మెంట్స్ ఇస్తున్నా, చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ కూడా చేయండి. ఈ సైజులో ఉన్నట్లు చూసుకుందాం మనం. దీంట్లో ఒక ఎగ్ వేసేసుకుందాం. అలాగే సాల్ట్ కూడా నేను వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం. అలాగే కారం పొడి కూడా వేసుకుందాం. దీంట్లో నేను అల్లం వెల్లుల్లికి బదులు పౌడర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ గార్లిక్ పౌడర్, తర్వాత జింజర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కుమిన్ పౌడర్, అలాగే మనం సోయా సాస్ని కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఓకేనండి. అలాగే మనం 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ వాటర్ వేసుకుందాం. ఇంకా కార్న్ఫ్లోర్ 1 కప్పు వేసేసుకుందాం. దాంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందాం. అది ఆప్షనల్ అండి. మనకి బయట ఫ్లేవర్ రావాలి అనుకుంటే అది వేయచ్చు, లేదంటే అవసరం లేదు. చక్కగా కలిపేసుకుందాం. దీన్ని మొత్తం అంతా కలిసేటట్లు చాలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టి ఉంచేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో టెస్ట్ చేసేసుకుందాం. చేసుకున్నాక సింగిల్ పీసెస్ని మనం 1 బై 1 వేసేసుకుందాం. ఈ ఆయిల్లో చూడండి, బుడగలు వస్తున్నాయి కదా. వేసిన వెంటనే అయితే కలిపేయొద్దు, ఎందుకంటే ఆయిల్ చెడిపోతుంది. అలాగే మనకి లుక్ కూడా బాగోదు పీసెస్వి మనం చూడడానికి. ఇలా నెమ్మదిగా కాసేపు బాయిల్ అయిన తర్వాత మనం ఇది కలిపేసుకుందాం. చూడండి, చక్కగా వేగుతుంది కదా. ఆ బబ్లింగ్ అనేది పూర్తిగా పోయేసరికి మనకి ఫ్రై మంచిగా అయినట్లు అన్నమాట. ఇది ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదండి. మనం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక దీన్ని గరిటెతో పేపర్ టవల్లోకి తీసేసుకుందాం. చూడండి ఇలా. అన్ని పీసెస్ని తీసి పేపర్ టవల్లో వేసేసుకుందాం. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. మనకి కావాల్సిన టేస్టీ స్పైసీ చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.